తను నా గర్భాన్ని పుట్టినవాడు కదా, దేవుడు చెప్పలేదు కదా, తనందరికి తానే రాదు అంటున్నాడు కదా. ఇది ఎంతవరకు సరిపోయిన మాట? ప్రజలందరూ హర్షించరుగా ఈ మాట. కనుక ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనకు వచ్చి, యుద్ధం చేస్తేనేమో దావీదుకే జయం వస్తుంది. ఎవరికి వస్తుంది? ఎందుకని? దేవుడు అభిషేకించాడు ఆయన, అందుకు అభిషేకం ఉంది కాబట్టి ఆయనకు వాటం అనేది లేదు. అందుకని ఎదటి కొడుకు వాడు చచ్చిపోతాడు, వాడితో ఉన్న వారందరూ తప్ప. ఇప్పుడు కొడుకు మీద ప్రేమ, కడుపు తీపి అంటారంటగా. ఎన్ని చేసినా కడుపులో పెట్టుకుంటారంటగా. ఎన్ని చేసినా ఎన్నన్నా అంటే ఏమంటారు దాన్ని? కడుపు తీపి, పేరు బంధం, రక్త సంబంధం. ఇవన్నీ వివరించడానికి టైం లేదు కానీ ఊరికి గుర్తు చేస్తున్నాను నీకు అంతే. యుద్ధం వద్దు, నా కొడుకు బతకాలి, వాడినే రాజ్యభరణం చేసుకొని వాడి ఆడనే రాజ్యభరణం చేసుకొని వాడు. నేను ఎక్కడ ఉండను అది తల మీద ముసుకేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటా ఇంటిలో నుంచి బయలుదేరుతున్నాడు దావీదు గారు. కుటుంబ వ్యవస్థ, భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఏపరాళ్ళు, నాపరాళ్ళు ఉంటారు కదా మా ఇంటిలో. వాళ్ళందరూ ఏమండి ఎక్కడికి అంటున్నారంట. ఆయన అన్నారు, నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నానులే, పిల్లాడినే రాజ్యభారం చేసుకొనివ్వండి అన్నారు. అప్పుడు పెక్కుమంది భార్యలు, లేక భార్య అనుకుందాం, భర్త వెంటే భార్య ఉండాలంటగా. ఎట్టా ఎట్టా ఉండాలి. మా చిన్నప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినా భర్త ముందు నడుస్తా వెళ్ళేవాడు, ఊరంతా చూసుకుంటా, అందరిని పలకరించుకుంటా. ఈ అమ్మాయి వెనక భర్త ఈపి చూసుకుంటా, ఆయన అడుగులు అడుగేసుకుంటా, ముసుకేసుకొని ఇటు చూడటానికి లేదు, ఎట్లా అంటాకి లేదు అక్కడ. విన్నారా? మరి ఏం చేయాలి? భర్తనే చూసుకుంటా, ఆయన నడక, ఆయన ఇక అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు కానీ ఆయన్ని చూసుకుంటా, ఆయన అడుగులు అడుగేసుకుంటా వెళ్ళేవారట. అందుకని కుటుంబ కాపురాలు బాగున్నాయి అప్పుడు.